నల్ల సొక్క వేసుకొని ఉన్నాను అనుకో, దాని మీద కాఫీ టీ ఏదైనా డాట్ పడింది తెలుస్తుందా? మనసాక్షి కూడా అంతే. ఆ మనసాక్షి నిర్మలంగా ఉంటే చిన్నది ఏదైనా దేవునికి విరోధమైనది పొడచొప్పున ఇట్టే నీ మనసాక్షి వేదనకు నిన్ను గురి చేస్తుంది. చిన్నది ఏదైనా దేవునికి విరోధమైనది, మనకు మనసుని వేధించేది, నాకు క్షేమము కానిది ఏదైనా నాలో పొడచూపుగానే నీ మనసాక్షి వేదనకు గురి చేస్తుంది. అది గనక నల్లగా ఉందనుకో, అంటే అలాగ మారిపోయింది, కలుషితమైపోయింది అనుకోండి, నీవు దైవత్వానికి దూరమైపోయి లోకానికి అమ్ముడుపోయినా కూడా ఆ మనసాక్షి ఏం పనిచేయదు. మెళ్ళలో సెలువు ఉంటుంది, చేతిలో బైబిల్ ఉంటుంది, ఇంటికి వాక్యాలు ఉంటాయి, గోడ